హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా ఉంది కదా, ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. నేనైతే మార్నింగ్ 6కే వెళ్ళాను మేడ మీదకైతే యోగా చేయడానికి. మాకైతే ఆన్లైన్ క్లాసెస్ కూడా రోజు జరుగుతాయండి. దాంట్లో యోగా ఇంకా జుంబో క్లాసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే అది ఇంట్లో నేను అలాగా రూమ్లో అయితే చేసుకుంటూ ఉంటాను. యోగా డే అనేసి స్పెషల్ అనేసి నేనైతే డాబా మీదకి వెళ్ళి చేశానండి. ఇంకా నా యోగా అయిపోయాక నేను కాస్త కరివేపాకు ఏరుకున్నాను. ఇంకా నాకు వంటల్లోకి అది పనికొస్తుంది. మా గార్డెన్లో అయితే చిన్న చెట్టుని నేను వేసుకున్నాను. ఇంకా నా మిగతా మొక్కలకైతే కాస్త వాటర్ అయితే పోసేసాను. ఇంకా ఇప్పుడైతే పువ్వులు అస్సలు అవ్వటం లేదండి. ఈ మధ్యన హెల్త్ బాగోలేక నేను మొక్కల గురించి అస్సలు పట్టించుకోవటమే లేదు. ఇంకా వర్షం పడుతుంది కదా అని వాటర్ అయితే ఈ మధ్యన వేయలేదు. అలా అనేసి మొక్కలు కొద్దిగా వీక్ అయ్యాయండి. పువ్వులు అయితే కొద్దిగా పూజకు అవుతాయి, కాకపోతే కొద్దిగా అనమాట. ముందు ఎక్కువ అయ్యాయి. ఇలా అనమాట. ఈరోజు కొద్దిగా పువ్వులు అయితే నేను తీసేసుకున్నానండి. కొంతమంది అయితే నాకు అడిగారు, యోగా రోజే చేస్తున్నారా ఏంటంటే, లేదు నాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి అనేసి అయితే నేను చెప్పాను. ఇప్పుడైతే నా పని అయిపోయింది మీదన. ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చి కిందన ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి కదా, అవన్నీ చేసేసానండి. తుడుపులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయాయి. అయ్యాక నా స్నానం ముందయ్యి ఇంకా ఇప్పుడైతే పూజ అనమాట. ఇంకా పూజ చేయాలి అంటే ఇప్పుడు ఈ చాలా వేడిగా ఉందండి. ఇంకా నేనైతే కొన్ని నామాలు స్తోత్రాలు అన్నీ చదువుతూ ఉంటాను. కాకపోతే ఈ వేడికి ఏమీ చదవలేక అలాగే నేను పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా పూజ అయిపోయాక ఇంకా నాకు చాలా పనులు అయితే ఉన్నాయండి. అప్పటికే ఈ పూజ చేసినప్పటికే పూర్తిగా చెమటలు అయితే కారిపోవాల్సి వస్తుంది. అలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి అయితే. ఈరోజైతే చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా నా పూజ అయితే ఇప్పుడు హారతి లాస్ట్లో ఇచ్చేసానండి దేవుడికి. తర్వాత నేను బయట తులసమ్మ పూజ కూడా నాది కంప్లీట్ అయితే అయిపోయిందండి. తులసమ్మ పూజ చేశాక ఇంకా నాకు ఫస్ట్ టిఫిన్ చేయాలన్నమాట. ఇంకా టిఫిన్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే నాది పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా రోజైతే నాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా అవుతాయండి. 6 నుంచి 7 వరకు అవుతాయి. చాలామంది అడిగారు, ఎప్పుడో ఒకరోజు నేను అది కూడా వీడియో పెడతాను. కాకపోతే అది నేను వేరే డ్రెస్ వేసుకుంటాను కాబట్టి ఎప్పుడు వీడియో తీయను అనమాట. ఆన్లైన్ క్లాసెస్లో కూడా మేము కెమెరా ఆఫ్ చేసేస్తాము. ఇంకా ఆడియో కూడా మ్యూట్ చేసేసి క్లాసెస్లో ఉంటామన్నమాట. ఇప్పుడైతే నేను నైటు ఈ పెసలైతే నానబెట్టుకున్నానండి టిఫిన్ కోసం. మార్నింగు మా ఇంట్లో ఎక్కువగా పెసరట్టు అయితే చేస్తాము. ఇందులో బియ్యం వేయట్లేదు, నేను ఉట్టి పెసలతో చేస్తాను. మా వారికి కొద్దిగా షుగర్ కాబట్టి ఇలా చేసుకుంటే హెల్త్కి మంచిదని నేను నైట్ అయితే కొద్దిగా పెసలు నానబెట్టుకున్నాను అనమాట. ఒక 6 అట్లు అయితే అవుతాయి ఇవి. తనకు 3 నాకు 3 అయితే సరిపోతుంది. ఇంకా శనివారం కదా, నైట్ మళ్ళీ వేరే టిఫిన్ మళ్ళీ ఉంటుంది. అలా అనేసి నేనైతే ఈ పెసల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు మనం ఇది మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు ఇంకా చిన్న అల్లం ముక్క ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఇది పౌడర్ చేసుకొని ఉంచుకుంటారండి, బియ్యం పెసలు. కాకపోతే అది హెల్త్కి అంతగా మంచిది కాదు. మనం నానబెట్టి పెసలు చేసుకుంటే అట్లు మనము ఇలా అనమాట, హెల్త్కి చాలా మంచిదండి. దాంట్లో ప్రోటీన్స్ అన్నీ బాగా వస్తాయి. ప్రౌట్స్ మనం చేసుకుంటాం కదా, మొలకెత్తిన గింజలు అవి, అలా అనమాట మంచిదన్నమాట ఇలా చేసుకుంటే. నేను ఎప్పుడు నానబెట్టే చేసుకుంటాను. ఇప్పుడైతే మనం మెత్తగా ఈ ముద్దనైతే ఆడించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోన కొద్దిగా మనము రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఇంకా మా వారికి అయితే పెసరట్లో తప్పనిసరిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేయాలి. నాకైతే ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే అస్సలు నచ్చదు. నేను పెసరట్టుతో కొద్దిగా పంచదార వేసుకుంటాను. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినట్టున్నాను, పెసరట్టుతో నాకు పంచదార అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు మనము ఇది చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనము అట్లు వేసేసుకోవడమేని. మాదైతే ఈ పెనం అండి 25 ఇయర్స్ అయిందండి. ఈ అట్ల పెనం అయితే ఇది నాకు సెంటిమెంట్ అనమాట. నాన్ స్టిక్ పెనం ఉన్నా కూడా నేను తక్కువ అది వాడటం. దీంట్లోనే దోశలు అట్లు అవి చేసుకుంటాను. చక్కగా వస్తుంది అనమాట. ఇది చాలా చక్కగా వస్తుంది. బాగా పండిపోయి ఉంది ఆయిల్లోని 25 సంవత్సరాల నుంచి అయితే. దీంట్లో అయితే దోశలు అయితే ఇంకా బాగా వస్తాయండి. బియ్యం పిండితో చేస్తాం కదా దోశలు, ఆ దోశలు అనమాట. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట.
ఇంకా ఇప్పుడు పెసరట్టు అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా నేనైతే చట్నీ ఏమీ దీనికి చేయలేదండి. దీనికి కొబ్బరి చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే టైం లేక నేను ఇలాగ అట్లు ఖాళీగా వేసేసాను. ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేసానండి టిఫిన్ చేసేసి. తను తిన్నాక అప్పుడు నేను కూడా అట్లు వేసుకొని అయితే నా టిఫిన్ కూడా నేను కంప్లీట్ చేసేసానండి. మళ్ళీ టిఫిన్ అయ్యాక మళ్ళీ వంటలోనైతే మళ్ళీ దూరాలి కదా. ఇలా రోజు అనమాట మనకి ఇలాగ పనులు అనేవి అలాగ ఉంటాయండి. అస్సలు ఖాళీ ఉండదు. ఈరోజు వంటలోకి సారికంద, ఇంకా అరటికాయలు, గుమ్మడి వడియాలు, నేను బెసర కూర అనమాట ఇప్పుడు చేస్తానండి. దీని గురించి ఇప్పుడు మసాలా గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఈ కూర కూడా ఇక చూడండి రెడీ అయిపోయింది. మనము ఈ మగ్గు వేసుకొని ఈ ముక్కలు కనుక మనం అన్నంతో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ మధ్యన నాకు జ్వరం అయ్యి ఇంకా నోరు ఏమీ బాగోలేదు. అలా అనేసి నేను ఈ కూర అయితే చేసుకున్నాను. ఈ కూర ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టానండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి, ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుందండి. ఇంకా ఈ కూర ఎంత బేగ అవుతుందో, ఎంత బేగ తింటానని కాసాను. వెంటనే అయ్యాక నేనైతే తినేసానండి. చాలా చాలా బాగుందండి. నోట్లో అయితే నీళ్ళు ఊరిపోయి అంత రుచిగా అనిపించిందండి నోటికైతే. ఇంకా దీంతో కాంబినేషన్ నేను మామిడి పండు అయితే తింటున్నాను. ఇంకా దీంతో అప్పడాలు కనుక కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నేనైతే మరి అప్పడం తినలేదు, ఈ ముక్కలతో సరిపెట్టుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూసి లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.